ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవులో పలికినటువంటి 7 మాటల యొక్క వివరణ ఈ ఆదివారం ఆరాధన వర్తమానంలో మనం విందాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవులో పలికినటువంటి 7 మాటలు, 7 లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చివరిసారిగా పలికారు. చివరిసారిగా అంటే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చివరిగా పలికినటువంటి మాట. ఆ తర్వాత ఆయన మరణించారు సెలవులో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో పలికినటువంటి మొదటి మాట లూకాసు వార్త 7:34 చదవండి. యేసు ప్రభు వారు సెలవులో పలికిన మొదటి మాట, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. చాలు. యేసు అక్కడ ఆగారు. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పారు. మొట్టమొదటిగా సెలవులో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి అని పేరు పెట్టబడినటువంటి గొల్గోత అని పేరుతో ఉన్నటువంటి, అది మానవ పుర్రె ఆకారంలో ఉంటుంది కాబట్టి దానిని కపాలము అనేటటువంటి స్థలం. రోమీయులు నేరస్తులను మరణశిక్ష అమలు చేసేవారు. ఆ మరణశిక్ష ఏంటంటే శిలువ. కనుక చాలామంది సిలువ వేయబడ్డారు. కానీ యేసు సిలువ వేయబడినటువంటి ఆ సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు వారు ప్రాముఖ్యమైనటువంటి వారు. మొట్టమొదటిగా యేసు హింసించిన వారి కొరకు ఏం చేశారయ్యా అంటే ప్రార్థన. ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు మీద అబద్ధ సాక్ష్యాలు మోపి అన్యాయంగా ఆయనని శిలువకు గురి చేశారో వారిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. మానవుని యొక్క స్వభావానికి విరుద్ధమైనది క్షమాపణ. అంత తేలిగ్గా ఎవరిని కూడా క్షమించడానికి మనసు రాదు. శత్రువుల విషయంలో ప్రార్థన చేయాలి, క్షమించేటటువంటి మనసు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే క్షమించారో ఎదుటి వారిని క్షమించాలి అనే మనసు రావాలి. క్షమించడం అనేది నేర్చుకోవాలి. సంఘంలో కూడా మనం ఎదుటి వారిని క్షమించడం నేర్చుకోవాలి. కుటుంబాలలో కూడా మనం ఎదుటివారిని క్షమించడం నేర్చుకోవాలి. సంఘంలో ఎదుటివారిని క్షమించాలి. కుటుంబాలలో కూడా ఎదుటివారిని ఏం చేయాలి? క్షమించాలి. కనుక క్షమించడం అనేది అది దేవునికి ఒక్కరికే సాధ్యం. దేవుడు క్షమించేటటువంటి మనసు కలిగినటువంటి వాడు. కనుక దేవుడు వారిని క్షమించమని ఆయన పలికారు మొదటి మాట. ఏదైనా తోటలో కూడా దేవుడు ఆదాము అవ్వని ఏం చేశారు? క్షమించారు. వారు తినొద్దన్న పండు తిన్నప్పుడు దేవుడు ఏదైనా నుంచి వాళ్ళు పంపించినా కూడా వారిని క్షమించి వారికి బట్టలు ధరింపజేసి అక్కడి నుండి వారిని పంపించి వేశారు. భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రంలో గ్రామ్స్టైన్ అనేటువంటి దైవదేవుడు భక్తుడు, ఆయన కుష్ఠరోగుల మధ్యలో సేవ చేశారు. కుష్ఠరోగులకి వైద్యం చేస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధికి ఆయన కృషి చేశారు. కొంతమంది మత ఛాందస్వాదులు
ఈయన మత మార్పిడి చేస్తున్నారని చెప్పి అతనిని అతని యొక్క ఇద్దరు కుమారుల్ని సజీవంగా వారిని కాల్చి కాలుతో సహా కాల్చి ఏం చేశారు, చంపేశారు. కానీ తన భార్య అయినటువంటి గ్లాడిస్ గారిని, మరి నీ భర్తను చంపినటువంటి వారిని ఏం చేద్దామని అడిగితే నేను వారిని క్షమిస్తాను అని ఆమె చెప్పి, మరి తన భర్తను చంపినటువంటి వారిలో ఒక ఆయన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాడు. కనుక గ్లాడిస్ చూపించినటువంటి ఆ క్షమాగుణం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే సాధ్యం. కనుక ఎక్కడో ఆస్ట్రేలియా దేశంలో పుట్టి పెరిగి అక్కడ సౌకర్యవంతమైనటువంటి జీవితం ఉన్నప్పటికీ కూడా దేవుడి ప్రేరేపణతో మన దేశానికి వచ్చి మన దేశంలో సమాజంలో నెట్టివేసినటువంటి కుష్ఠరోగుల మధ్యలో పరిచయం చేసి వాళ్ళని ఎంతో ప్రేమించి వారి ఉపాధి కల్పించి ఎంతో కృషి చేసిన వ్యక్తి ఆయన. కనుక క్షమాపణ, తండ్రి క్షమించారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమించారు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగు కనుక వీరిని క్షమించు. కనుక క్షమించడం అనేది ఒక విశ్వాసిగా మనం నేర్చుకోవాలి. సంఘంలో, కుటుంబంలో, సమాజంలో క్షమించడం అనేది నేర్చుకోవాలి అనే విషయాన్ని ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో పలికినటువంటి మొదటి మాటల నుండి మనం నేర్చుకోవాలి. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రభు సెలవులో వేలాడారు. ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన సిలువేయబడ్డారు. ఒక పక్క రక్తం కారుతా ఉంది. అదేవిధంగా శ్వాస తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే గాలి పీల్చి మళ్ళీ గాలి వదలాలి. చేతులు మేగులు పట్టబడి, కాళ్ళలో మేగులు పట్టబడి ఒక పక్క రక్తం కారుతా ఉంది. అందుకట మాట రావడం ఆ యొక్క స్థితిలో చాలా కష్టం. అయినా ప్రభు మాట్లాడి మొట్టమొదటిగా ప్రభు క్షమించారు. రెండవ మాట లూకాసు సువార్త 23:43 వ్రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. చదవండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్తున్నానని. యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఒక 2 నేరస్తులను, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి బందిపోటు దొంగలు ఒక 2 నేరస్తులను యేసుక్రీస్తు ప్రభుతో పాటు సెలవు వేశారు. ఆ యొక్క సెలవు వేసినప్పుడు మొదటి ఆ దొంగలలో ఒక వ్యక్తి ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమించారు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ఆయన పలికినటువంటి మొదటి మాట విని, తండ్రి మీరు ఎందుకు చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అన్నటువంటి ఆ మాట విని ఆ వ్యక్తి, మనము ఈ బాధ అనుభవించడం మనకి న్యాయం, ఎందుకంటే మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసాం, రోమా ప్రభుత్వానికి. కానీ ఇతడు ఏ నేరం చేయలేదు, కానీ ఇతను అన్యాయంగా శిక్షించబడుతున్నాడు. నీవు మార్పు కలిగి జీవించవా అని అప్పుడు ఆ దొంగ యేసుక్రీస్తుతో అన్నటువంటి మాట, యేసు నీ రాజ్యంలో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పుడు మాట్లాడిన మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని ప్రభువు మాట్లాడారు. చివరి క్షణంలో దొంగలో మార్పు కలిగింది, రక్షించబడ్డాడు. పనుల ద్వారా కాదు, విశ్వాసం ద్వారానే రక్షణ.
ఎవరైనా సరే మారటానికి అవకాశం ఉంది. అదేనట చివరి క్షణంలో దొంగ మార్పు కలిగి చేయించాడు. అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ ఈనాడు అవకాశం ఉండి కూడా మార్పు కలిగి ఉండట్ల. పిలుపు గారుతో నపుంసకుడు గారు అన్నటువంటి మాట ఏంటంటే, నీళ్ళు ఉన్నాయి, మరి నాకు బాప్తిజం తీయడానికి ఆటంకం ఏంటి అని అన్నాడు. ఈరోజు చాలా మంది నీటి బాప్తిజం తీసుకొని రక్షించబడటానికి ఆటంకాలు చెబుతుంటారు. చాలా మంది అనడానికి సెలవులో గంగ మరి బాప్తిజం తీసుకోలేదు కండి, మరి అలాగే మా ఇంట్లో కూడా బాప్తిజం తీసుకోకపోయినా ఆయన పశ్చాత్తాపడ్డాడు అంటారు. సెలవులో గంగ ఆయనకు అవకాశం లేదు. ఇప్పుడు దొంగ నేను సెలవు ఇచ్చినట్టు కింద దించండి, నేను వెళ్ళి ఈ యేసు దేవుడని నేను అంగీకరించి మరి శిష్యులు ఉన్నారు కదా యేసు ప్రభువారికి, వారితో నీటి బాప్తిజం తీసుకొని మళ్ళీ వచ్చి నేను సిలువ ఎక్కుతా అంటే వాళ్ళు నమ్ముతారు? ఉంటారండి. దొంగ అవకాశం వస్తే ఏం చేయాలని చూస్తాడు? పారిపోవాలని చూస్తాడు. అంతేగాని మరలా వచ్చి నేను బాధ భరింత శిక్ష అనుభవిస్తా, ఈ సెలవులో ఉంటానని, చనిపోతా అని ఎవరైనా అనుకుంటారా? కానీ చాలా మంది ఈ వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు, అర్థం చేసుకోరు. ఈరోజు నీళ్ళు ఉన్నాయి, సమయం ఉంది, అంతేనంటారా? బాప్తిజం తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, అయినా బాప్తిజం తీసుకోవాలి. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడతారు. అది సరైనటువంటి విధానం కాదు. ఈ వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో నీవు ఈ లోకయాత్ర ముగించే లోపు కొంతమంది రక్షణకు సహకరించి నీవు నీ లోకయాత్రను ముగించాలి. ప్రభు ఒక పక్క బాధపడుతున్నారు, ఒక పక్క రక్తం కాలుతుంది, అయినా సరే నేను ఈ లోకయాత్ర ముగించే లోపు ఒక ఆత్మని రక్షించాలి అనేటటువంటి ఆశ, తపన. ఆ ఆశ తపన నీలో నాలో ఉండాలి. ప్రార్థన చేయాలి, రక్షణ కొరకు, ఇతర రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. అదేనంటే ఇద్దరు దొంగలు ఉన్నారు, ఒక దొంగ రక్షించబడ్డాడు. అలాగే మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే, ఇతరుల రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. ఎందుకంటే ప్రభు మనం రక్షించుకున్నాం. మనం ఈ లోకయాత్ర నుంచి లోపు కొన్ని ఆత్మనైనా రక్షించబడటానికి మనం ప్రయత్నం చేసి మనము మన యాత్రని ముగించాలి. ఇది మనం ఈ రెండో మాటలో నేర్చుకోవాల్సిన విషయం. మూడో మాట చూద్దాం. యోహాను సువార్త 19:26-27 వచనాల్లో ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చాలు. ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బాధలో ఉన్నారు. అయినా సరే తనను పెంచి పెద్ద చేసినటువంటి తన తల్లి అయినటువంటి మరియ గారి విషయంలో ఆయన బాధ్యత కలిగి ఉన్నారు. కుటుంబ బాధ్యతలు మర్చిపోకుండా ఉన్నారు ప్రభు. పాత నిబంధనలో తండ్రి అయినటువంటి దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలలో నీ తల్లిదండ్రుని సన్మానింపుమని ఆజ్ఞ. కనుక ఆ ఆజ్ఞలను ప్రభు నెరవేర్చారు. ఇక్కడ తన తల్లిని మరియమ్మ గారిని తాను ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను గారికి అప్పగించారు. ఇదిగో నీ తల్లి, జాగ్రత్త చూసుకో, నేనుగా దగ్గర నుంచి నీకు
నీకు కుమారుడు, ఇతను నీ కుమారుడు. నా స్థానంలో ఇతరులను చూసుకో కుమారుడిగా. నేను నిన్ను చూసుకుంటా ఉన్నాను ఇప్పుడు దాకా. నా స్థానంలో ఆయన నిన్ను చూసుకుంటాడు, నా స్థానంలో నీవు ఆయనను చూసుకోవాలని అప్పగించావు. అదేంటారు. చాలామంది మూర్ఖులు ప్రశ్న వేస్తుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా ఎక్కడున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు నజరేతులో ఉన్నారు. నజరేతులో ఉండి ఆయన తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉన్నారు. లూకాసు వార్తలో ఈ మాట ఉంది. ఒకసారి చూడండి, లూకాసు వార్త, దేవుని వాక్యం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో దేవుని వాక్యం. లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి, దేవుని వాక్యం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. చాలు, మరొకరు చదవండి దేవుని వాక్యం అక్కడే. ఆయన తల్లి 42వ వచనం. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళి. చూసారా, 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో పండగకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత తన తల్లి అయినటువంటి మరియ గారికి, మరి తన తండ్రిగా పిలువబడ్డటువంటి యేసేపు గారికి లోబడి ఉన్నారు. ఎక్కడ? నజరేతులో. వారికి లోబడి ఉండేను. తల్లిదండ్రులు లోబడ్డారు యేసుక్రీస్తులో. వారి యొక్క జీవనోపాధి కోసం ఆయన చేసినటువంటి వడ్రంగ పనిని మరి ప్రభువారు కూడా చేశారు. సమస్త సృష్టిని నోటి మాటతో సృష్టించినటువంటి దేవుడు. అందునట, సమస్త సృష్టిని దేవుడు నోటి మాటతో సృష్టించాడండి. ఒక ఆయన అంటారు, పిలిస్తే టయానికి బస్సు రావట్లేదు, టయానికి ఏమి రావట్లేదు, ఆకాశంలో కలుగు కాకండి కలిస్తా అని ఒక వ్యక్తి అంటున్నారు. అంతేంటారు, ఆకాశంలో కలుగులు కాకండి ఆకాశం కలిగింది, భూమి కలుగులు కాకండి భూమి కలిగింది. ఏనాడైనా సరే సూర్యుడు ఆలస్యంగా వచ్చినట్టు మీరు చూసారా? ఏనాడే మీరు ఆలస్యంగా లెగిసేదానికే సూర్యుడు అప్పటికే వచ్చాడు. మీరు జరగడం ఆలస్యం, సూర్యుడు రావడం ఆలస్యం కాదు. ఏనాడే 8 సంవత్సరాలలో సూర్యుడు ఆలస్యంగా ఉదయించడం చూశారా? చూసారండి, దేవుడు సూర్యుడికి నిర్ణయించాడు సమయం, ఆ టైంకి సూర్యుడు వస్తాడు. ఏనాడైనా చంద్రుడు ఆలస్యంగా చంద్రుడు రావటం కానీ చంద్రుడు అస్తమించడం కానీ చూశారు? రాత్రేసరికి చంద్రుడు వస్తాడు. పౌర్ణమి అప్పుడు, సరే అమావాస్య అప్పుడు రానుకోండి, పౌర్ణమి అప్పుడు కూడా రాను ఉంటారు. దేవుడి శక్తి అనంతం. సమస్త సృష్టిని నోటి మాటతో సృష్టించి సమస్త సృష్టిని పరిపాలించున్నటువంటి పరిపాలకుడు యేసుక్రీస్తు ప్రభు. ఆకాశం కలుగులు కాక అంటే కలిగింది, భూమి కలుగులు కాక అంటే కలిగింది. సమస్త సృష్టిని ఆయన ఏం చేస్తున్నాడంటే నడిపిస్తున్నాడు. సృష్టి దేవుడు లోబడి దేవుడు మాట్లాడతాడు. సృష్టిని సృష్టించినటువంటి దేవుడు బల్లైపో,
పూజ అయిపోతే అవదండి. కానీ ఆయన కష్టపడాలి అనేది మానవుడి యొక్క లక్షణం అని ఆయన నేర్పించి ఆయన పనిచేశాడు. పనిచేసి ఆయన చూపించాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన సోమరితనం కలిగి ఎప్పుడు లేడు. సృష్టిని సృష్టించాడు. నరలోకదారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తాను కష్టపడి పనిచేశాడు. అది నీకు నాకు మనకి మాదిరి. 30 సంవత్సరాల వరకు ఆయన పనిచేశాడు. ప్రతిదీ బైబిల్ రాయాలంటే యేసుక్రీస్తు ప్రభు గురించి రాయడానికి పెన్నులు సరిపో, పుస్తకాలు సరిపో. యోహాను సువార్తలో ఈ మాట ఉంది, చదవండి. యోహాను సువార్తలో ఎవరు రాయబడింది? యోహాను సువార్తలో 20:30. మరియు అనేకమైన ఇతర సూచన క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. ఇవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని మనం నమ్మటానికి ఇవన్నీ రాయబడ్డాయి. చదవండి 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు 25వ వచనం 21-25. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం 21:25 వచనం. చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన యెడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచుచున్నది. చూసారండి, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని, అది అక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటి? ప్రతిదానిని వివరించి వ్రాసిన యెడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచుతున్నది. యోహాను గారు ఏమన్నారు? యేసు చేసే కార్యాలు ప్రతి దాన్ని వివరంగా రాయాలి అంటే భూమి మీద స్థలం సరిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు అన్ని చేశారా? చేశారు. యేసు దేవుని కుమారుడని నమ్మి నీవు విశ్వాసం ఉంచడానికి 66 గ్రంథాలు రాయబడ్డాయి. 66 పుస్తకాలు రాయబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు రాయబడ్డాయి. ఎందుకు? యేసు దేవుడును నమ్మడానికి. అర్థం కదా? కనుక చూడండి, తల్లిదండ్రులు బాధ్యత. పిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రులు వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. పిల్లలు పెద్దలైన తర్వాత, పిల్లవాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత, పెద్దవాళ్ళు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకి పిల్లలు ఆసరాగా ఉండాలి. అదేనండి, తల్లిదండ్రులను సన్మానించాలి. తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం పెట్టకూడదు. తల్లిదండ్రులు మనం నిర్లక్ష్యం పెడితే రేపు మనకి కూడా అదే పరిస్థితి వచ్చింది. నువ్వు ఏం దిగుతావో అదే వాడు. మనం మామిడి చెట్టు అంటు కట్టింది మనం ఎత్తి ఎండాకాలంలో జాగ్రత్తలు కావాలంటే వస్తాయా? ఈరోజు మనం ఏదైతే ఇస్తామో అదే మనం కోస్తాం. అంటే మనం ఎలా ప్రవర్తిస్తామో, ఎలా ఉండదో రేపు మనకు కూడా అదే పరిస్థితి. అది గుర్తుంచుకోవాలి. అదేనంటారు. ఇది 3వ మాట మనం నేర్చుకోవాల్సిన విషయం. 4వ మాట మత్తయి సువార్త 27:46 వచనం. మత్తయి గారు రాసిన సువార్త 27:46 చదవండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు
ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడుచుతున్నని అర్థము. సరే, ఇక్కడ లోక పాపాలు యేసుక్రీస్తు ప్రభు మీద మోపబడి మన పాపాల కారణంగానే యేసుక్రీస్తు ప్రభు వారు బాధించబడ్డారు. మన స్థానంలో శిక్ష యేసుక్రీస్తు ప్రభు అనుభవించారు. ఇది దేవుని ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ అరబియా భాషలో ఆయన పలికారు. అదేంటా, నా దేవా నన్ను చేయి విడిచితివి అని అరబిక్ భాషలో పలికారు యేసుక్రీస్తు ప్రభు. పాపం దేవుడి నుండి దూరం చేస్తుంది. పాపం ఏం చేసిందండి? పాపం దేవుడి నుండి మనిషిని దూరం చేస్తుంది. కానీ వాక్యం ఏం చేస్తుంది? దగ్గర చేసి దేవునికి దగ్గర చేసింది, పాపానికి దూరం చేసి. అదే పాపం దేవుడిని దూరం చేసింది. ఏదైనా ప్రార్థన అంటే అలవాట్లు మానుకోలేకపోతున్నానంటే, నీవు అలవాట్లు మానుకోలేకపోతున్నావు అన్నంత కాలం మానుకోలేవు. మన వల్ల కాదు. పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో మనం అలవాట్లు మానుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. ఇప్పుడు వరదలో పడ్డప్పుడు మనం ఎవరొకరు సహాయం కావాలిగా, పైకి లేవాలి కావాలి వద్దా? నేనే బొందలోంచి ఎదుగుతా అంటే ఎగలుగుతాడు. ఇప్పుడు ఊబిలో పడ్డవాడండి, ఒక వ్యక్తి ఊబిలో పడ్డాడండి. ఊబిలో పడ్డ వ్యక్తి ఎవరొకరు సహాయం తీసుకొని ఎవరొకరు ఆయన్ని పట్టుకొని పైకి లాగితే పైపోతాడు. అంతేగాని నేనే ఊబిలో బయటకు వస్తాను వద్దరా జాగ్రత్తలు ఇంకో లోపల పోతాడు. పాపం అనేది ఒక ఊబి అని. కాబట్టి పరిశుద్ధులైనటువంటి దేవుడి సహాయంతో పాపంలో నుంచి మనం బయటికి రావాలి. నేనే వస్తా అంటే చాలు అంటారు. అన్నీ మారిన తర్వాత అప్పుడు ప్రార్థన వస్తాను. అన్నీ మారిన తర్వాత నువ్వు ప్రార్థన రాలేవు. నువ్వు ప్రార్థనకు వచ్చి ప్రార్థనకు వస్తా ఉండి దేవుని వాక్యం వింటా ఉంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో అప్పుడు నువ్వు మారుతావు. నీలో మార్పు వచ్చింది, అప్పుడు దేవుడు సహాయం చేస్తావు. అన్నీ మారిన తర్వాత అసలు అన్ని నువ్వు మారితే ప్రార్థన అవసరం ఏముంది? అదే మీకు అన్నీ నువ్వే మానుకుంటే ప్రార్థన రావాల్సిన అవసరం ఏముంది? యేసు ప్రభు వారు అవసరం ఏముంది? అన్ని నువ్వు మానుకోలేవు కదా. అందుకే దేవుడి సన్నిధికి నువ్వు రావాలి. అందుకే దేవుడు కావాలి, ప్రార్థన కావాలి. అందుకంటారు నీకు నీవుగా ఏది నువ్వు మానలేవు కాబట్టి దేవుడు కాదు. ఇప్పుడు నేను ఉన్నానండి, బూతులు మాట్లాడదానుకో, నాతో నేను బూతులు మాటలు ఉండగలుగుతాను. పరిశుద్ధాత్మ సహాయం చేస్తేనే నేను మాట్లాడకుండా ఉండగలుగుతా. ప్రాక్టీస్ చేయాలి. వ్యక్తిగత జీవితం, అనుభవం, దేవుడి సహాయంతో మనం జీవించాలి. అదే అంటారు. అది కనుక ఇక్కడ ఏంటంటే మానసిక బాధను యేసుక్రీస్తు ప్రభు వారు అనుభవించారు. ఒంటరితనాన్ని ప్రభు అనుభవించారు. చాలామంది అంటారు, నేను అంటున్నానండి, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదండి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి అని బాధపడుతుంటారు. నేను ఎవరో అర్థం చేసుకోవట్లేదంటే అర్థం చేసుకోరు. ఎందుకు అర్థం చేసుకుంటారు? దేవుడే నిన్ను నన్ను 100% అర్థం చేసుకోగలిగిన వాడు. అందుకంటారు దేవుడు అక్కడే అర్థం చేసుకుంటాడు, ఎవరు అర్థం చేసుకోలేదు. దేవుడు అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోలేదు. అర్థం దేవుడే అర్థం చేసుకుంటాడు, దేవుడు అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోలేదు. ఆ విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి. వాక్య భాగంలో మన ఒంటరితనంలో దేవుడు సహాయం చేస్తాడు. 5వ మాట యోహాను సువార్త 19:20.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దప్పికొంటున్నాడు. యేసు ప్రభువారు 100% మానవుడు, 100% దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు దప్పికొన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి కొన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు బాధ అనిపించాడు, మానసిక బాధ అనిపించాడు, శరీర బాధ అనిపించాడు. 40 రోజులు ఉపాసంతో ఉన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి కొన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి తెలిసినంతగా ఆకలి బాధ ఎవరికి తెలియదు. ఆ ఆహారం విలువ యేసుక్రీస్తు ప్రభువు తెలిసినంత ఎవరికి తెలియదు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పండిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మిగిలిన మొక్కలు ఏం చేయమన్నారు? గంపలు. అదేంట చాలా మంది చూడండి, చాలా మంది తిండి విలువ, ఆహారం విలువ తెలియదు. ఇంత పెట్టుకుంటారు, ఇంత తింటారు, మిగతా ఏం చేస్తారు? బాగా తెలియదు ఆహారం విలువ. కష్టపడి సంపాదిస్తే అప్పుడు ఆహార విలువ తెలిసి. అపిషణ తింటే ఏం తెలిసింది? అదే అంటారు. నేల విలువ కూడా తెలియదు. ఇతర దేశాల్లో గల్ఫ్ కంట్రీస్ ఎడారి ప్రాంతాలు నీళ్ళు వాళ్ళు నీళ్లు పొదుపు వాడతారు. మనం పంపు తిప్పితే మరుగు కావాలి. నేల విలువ తెలియదు మనకు. ఆహార విలువ తెలియదు, నేల విలువ తెలియదు, ఏం తెలియదు. ఆయన దప్పిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి దప్పిక ఏంటంటే అక్కడ భౌతికంగా నీళ్లు స్పాంజి చిరకను ముంచి ఆయన నోటికి అందించారు, చేతి చిరక. ఎందుకంటే ఆ గాయాలు నొప్పి తగ్గిద్దాయి. కనుక ఇక్కడ ఏంటంటే నిజమైన దాహం, మన దాహాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తీర్చారు. అంటే యేసు దాహాన్ని తీర్చారు. అందుకనే సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నీవు నాకు నీళ్ళిస్తే, నీవు నాకు ఇచ్చి నీళ్ళు నాకు మరలా ఏమైంది? దప్పికేసి. కానీ నేను ఇచ్చి నీళ్ళు తాగువాడు మరి అన్నడును దప్పివాడు. ఆ నీళ్లు వాణిలో నీటి బుగ్గగా ఉండి అవి పాతాయని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఇక మనకి దప్పికే ఏం దప్పిక? పాపమని దప్పిక. అంతేనా? పాపం విషయంలో అసహ్యేసి. ఒకప్పుడు విస్తారంగా బూతులు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు బూతులు మాట్లాడితే గద్దిస్తారే ఏం మాట్లాడతారు. ఒకప్పుడు ఫుల్ తాగేవాళ్ళు ఇప్పుడు తాగిన మధ్యలో ఉండాలంటే ఉండలేదు. ఒకప్పుడు కట్టకట్టలు బీడి తాగిన వాళ్ళు ఇప్పుడు ఒక బీడి వాళ్ళని తాగితే వాడిని చూస్తే అసహ్యం వేసి ఎక్కడ బీడి తాగుతున్నాం, బీడి పొగొచ్చిన కూడా అదే కాదు కాదు. అదేవిధంగా పాపాన్ని అసహించుకునేటటువంటి విధానం, అది దప్పిక. ఆ దప్పిక అనేది ఏమైంది? తీరిపోయింది. యేసు ప్రభువుని అంగీకరించినటువంటి మనకు ఉండాల్సిన దప్పిక ఏంటంటే ఆత్మల రక్షణ. అది దప్పిక. అందుకంటే ఆ దప్పిక ఉండాలి మనలో. 5 రక్షించాలి, ఇంకా ఇంకా రక్షించాలి, ఇంకా రక్షించాలి. ఆ దప్పిక అందుకంటే అది ఆత్మ సంబంధమైన దప్పిక ఉండాలి. నీకు నాకు ఆ దప్పిక ఉండాలి. అదే ఆ దప్పిక ఉండాలి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇలా కూర్చొని వాక్యం చెప్పాను 3 గంటలైనా వాక్యం చదువుతాను. 3 గంటలైనా సరే ధారాళంగా వాక్యం చెబుతానే ఉంటాను. వినే ఓర్పు ఉండాలి. కానీ ఎంతసేపు అని దేవుని వాక్యం అదన్నమాట విషయం. దేవుడి సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఇక్కడ దేవుడు మన బాధను అర్థం చేసుకుంటాడండి. ఆయన బాధపడ్డట్టు, ఆయన శ్రమ అనిపించినట్టు ఎవరు శ్రమ అనిపించడం. అర్థమేనా? ఆయన బాధపడ్డట్టు ఎవరు అటు బాధపడరు. మనం చిన్న చిన్న నొప్పులకే తట్టుకోదు.
మరి ఆయన్ని కొర్రాతో కొట్టారు. మొదలు గుచ్చుకుంటే రక్తం రాదు. కనుక ప్రభు నీ కొరకు నా కొరకు తాను మరణించాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 6వ మాట యోహాను సువార్త 19:30 చదవండి. సారీ 7వ మాట నువ్వే చదువుతుంది తర్వాత. అదే కదా కృప ద్వారా రక్షణ కార్యం పూర్తయింది, విమోచన జరిగింది. దేవుడు ఏ పని నిమిత్తమైతే ఈ భూమి మీదకి వచ్చాడో ఆ పనిని దేవుడు ముగించాడు, సంపూర్ణం చేశాడు. అదేనంట ఏ పని నిమిత్తం యేసుక్రీస్తు పిల్లవారు భూమి మీదకి శరీరానికి వచ్చారో ఆ సెలవులో దేవుడు యేసుక్రీస్తు పిల్లవారు తన కార్యాన్ని ముగించారు. ఆనాడు ఆదికాండం 3వ అధ్యాయం అక్కడ 15వ వచనంలో చెప్పబడినటువంటి ప్రవచనం సెలవులో నెరవేరింది. ప్రభు రక్తం కాల్చారు, ప్రాణాన్ని పెట్టాడు, తన పని ముగించాడు. నీవు నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు మన పని ముగించాలి. పెండి మనవాడు కుటుంబ విషయంలో, పరిచయ విషయం ఎందుకంటే ముగించాలి పని. ఇప్పుడు పని ముగించుకోకుండా వచ్చారనుకోండి, వాళ్ళు ఏమంటారు, కొంచెం పనులు చేసుకోండి అంటారు. పని పెండింగ్ పెట్టుకోకుండా మన పని ఏంటి? ఆత్మల రక్షణే మన ధ్యేయం. ఆ పని మనం ముగించాలి. అదేంటారు దేవుడు సెలవులో ప్రాణం పెట్టాడు, రక్తం కాల్చాడు, తన పని తాను ముగించాడు, సంపూర్ణం చేశాడు. 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. చివరిగా ప్రభు పలికినటువంటి మాట. చివరి వరకు తండ్రి మీద నమ్మకం, దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. జీవితంలో మరణ విషయంలో దేవుని మీద ఆధారపడాలి. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవచనం ఇక్కడ నెరవేరి దేవుడిచ్చినటువంటి ఆత్మ దేవుడి మన్నే మీద వెనుకటం మరలా మన్నేకు ఆత్మ తాను దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళు. ఇన్ని ఇబ్బంది అయిన సమస్యలైన చూడాలైనా దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ మరలా వెళ్ళాలి, దేవుడి సన్నిధికి వెళ్ళాలి. అదేంట చనిపోతున్నా అనే మాట మనం అనుకోవడం, బ్రతకాలి ప్రభుత్వం. వృక్షము నాటబడిని అది చిగుర్చునని నమ్మకం కలదు. చెట్టు నరికేస్తారు అనుకోండి, చెట్టు నరికేస్తే అట్టే ఉంటుందా? దానికి చెట్టు ఎప్పుడైతే నరకబడిందో కొంచెం తడి, కొంచెం చెమ్మ, కొంచెం నీళ్లు, వాసన, ఆ నీళ్లు అందుకొని చెట్టు ఏమైంది? ఈగురు వచ్చిందా? జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు అనేవి మనం భూమి మీద ఉన్నంత కాలం. కనుక మనం ఈ లోకాన్ని ముగించినప్పుడు మనతో పాటు అయిపోతాం. దేహంలో ఉన్నావు కాబట్టి బాధ. దేహాన్ని విడిచిపోతే ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, చీకు చింత ఏముండదు. ఇక ఈ భూమి మీద ఉన్నటువంటి విషయాల గురించి జ్ఞాపకాలు ఉన్నా మనం నిత్యత్వం ఉంటాం. అక్కడ దేవుడే వెలుగు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అదేంటంట చింత, బాధ ఏముండదు. కనుక తండ్రి చేతికి ఆత్మ అప్పగించబడాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ తిరిగి మరలా దేవుడి సన్నిధికి వెళ్ళాలి. ఇది దేవుడు పెట్టినటువంటి నియమం.
కనుక తండ్రి నీ చేతికి నీ ఆత్మను అప్పగిస్తున్నానని ప్రభువారు సెలవులో ప్రాణం పెట్టారు. దేవుడే ఆయనను చేయి విడిచిపెట్టాడు. తాను చేసిన పని ముగించాడు. కనుక ప్రభు యొక్క శిలువలో ప్రాణం పెట్టినటువంటి ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, అది గుర్తుంచుకోవాలి. కనుక అతి కృప ప్రభు మనకు అనుగ్రహించిన కాక ఆమె తల వంచండి, కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన దేవుని యొక్క వాక్యం వినండి, ఆత్మీయంగా వినండి. మీ సలహాలు, సూచనలు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆత్మశానమైనటువంటి వాక్యం కొరకు, ఆత్మీయ పాట కొరకు. అంతవరకు ప్రభుత్వం మన రక్షకుడును ప్రభువు యేసుక్రీస్తు